వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఎంసెట్ రిజల్ట్స్ కోసం చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో మీకు ఆ గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు చెప్పబోతున్నాను, అలాంగ్ విత్ ప్రూఫ్స్. సో దీన్ని ఎక్కడ స్కిప్ చేయకండి. ఖచ్చితంగా మీకు కన్వీనర్ గారు ఇచ్చిన ప్రూఫ్, కన్వీనర్ గారితో మా రిప్రజెంటేటివ్ మాట్లాడినప్పుడు ఆయన ఇచ్చిన ప్రూఫ్తో కూడా నేను ఈ వీడియోలో ఇన్కార్పొరేట్ చేశాను. సో కాబట్టి వీడియోని స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. సబ్స్క్రైబ్ చేసిన యూజర్స్కి మాత్రమే మనము ఫ్రీగా మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్గా A to Z మిమ్మల్ని గైడ్ చేసి ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అని మీకు చెబుతూ, ఏ కాలేజ్లో సీట్ కావాలన్నా సరే మీరు చేయాల్సిన టిప్స్ ఏంటి, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ ప్రయారిటీ లిస్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలా, కోర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కోర్స్లో కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి, వాటి ద్వారా కోర్సెస్ మారిపోతుంటాయి. సో వాటిని ఎలా మీరు డిస్టింగ్విష్ చేయాలి, దీంతోపాటు మీరు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అంటే ముందే మనం ఆప్షన్స్ అన్ని పెట్టుకోవడానికి ఒక మాన్యువల్ ఫాము, ఇవన్నీ కూడా నేను మీకు A to Z గైడెన్స్ ఇస్తాను. ప్లస్ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో మీకు షేర్ చేస్తుంటాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంట్లో ఆల్రెడీ కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎక్సెల్స్, తర్వాత కొన్ని వర్డ్ ఫైల్స్. వాటిని డౌన్లోడ్ చేసుకుంటే అవి మీకు చాలా ఉపయోగపడతాయి. సో అలాగే మీకు ఇలాంటి వీడియోస్ అన్నిటికి సంబంధించి నోటిఫికేషన్ కావాలి అంటే ఖచ్చితంగా మనబడి మొబైల్ యాప్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో నుంచి మీకు నోటిఫికేషన్ అనేది మాత్రం వస్తుందన్నమాట. సో ఆ నోటిఫికేషన్ ద్వారా మీకు అన్ని అప్డేట్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. సో అది స్టూడెంట్స్, దీనికోసం మీరు ముందుగా manabadi.co.in వెబ్సైట్కి వెళ్ళండి. సో మీకు రిజల్ట్స్కి సంబంధించి ఒక లింక్ అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు రిజల్ట్స్ కనబడతాయి. ఇదే లింక్లో మీకు రిజల్ట్స్ కూడా రిలీజ్ అవుద్ది. మీకు తెలుసు కదా, రిజల్ట్స్ అన్నీ కూడా manabadi.co.in వెబ్సైట్లో వస్తాయి. అయితే రిజల్ట్స్కి ముందర మీరు ర్యాంక్ ఎస్టిమేటర్ అని చెప్పి ఒకటి ఉంది, ఏపీ సెట్ ర్యాంక్ ఎస్టిమేటర్ అని. దీంట్లో మీ ర్యాంక్ని అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇవ్వాల్సినల్లా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మార్క్స్, తర్వాత మీ ఈఏపీ సెట్ మార్క్స్ అంటే మీ కీ వచ్చింది కాబట్టి ఆ కీలో నుంచి మీ మార్కులు ఇవ్వాలంట. ఉదాహరణకి నేను ఒక 250 అని ఇచ్చేస్తాను. ఇక్కడ ఇచ్చి చూద్దాము సో ఎంత వస్తుంది ర్యాంక్ అని చెప్పి. ఇది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసి అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ టోటల్గా వీళ్ళ ర్యాంక్ అనేది 40.05 వచ్చింది. ఎస్టిమేటెడ్ మినిమం ర్యాంక్, మ్యాక్సిమం ర్యాంకు 1,29,084 నుంచి 1,29,136 దాకా వీళ్ళు మినిమం అంటూ మ్యాక్సిమం ర్యాంక్ అంటూ రావడం జరిగింది. ఇది ర్యాంక్ ఎస్టిమేటర్ ఫ్రమ్ మనబడి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకు ఈఏపీ సెట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే, ఈఏపీ సెట్ రిజల్ట్స్ మనకు మనబడిలో అప్డేట్ చేయటం June 5th అని చెప్పి అప్డేట్ చేయడం జరిగింది. June 5th. ఇది కాకుండా మీకు సాలిడ్ ప్రూఫ్ అంటే ఎంసెట్ కన్వీనర్ గారు చెప్పిన సాలిడ్ ప్రూఫ్ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నారు. ఓకే, ఈఏపీ సెట్ 5th కానీ 6th కానీ ఇచ్చేస్తాం. అంటే ఎందుకంటే 2nd రెడీ అయిపోతాం రిజల్ట్స్ తోటి. ఈ ఎలక్షన్ కౌంటింగ్ లాంటి డిస్టర్బెన్స్లు ఉన్నాయి కాబట్టి ఓ 2 రోజులు ఆగి ఇద్దామని. చూసారు కదా, ఎంసెట్ రిజల్ట్స్, ఈఏపీ సెట్ రిజల్ట్స్ మనకు June 5th or June 6th అయితే వస్తుందని చెప్పేసి ఎంసెట్ కన్వీనర్ గారు చెప్పడం జరిగింది. మొత్తం అంతా రెడీగానే ఉన్నాయి. ఎలక్షన్స్ కౌంటింగ్ ఉన్నాయి కాబట్టి June 5th or June 6th మేము రిలీజ్ చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఈ ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీరు ఎంసెట్ ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అనేది చూసుకోండి. అంటే మాక్ కౌన్సిలింగ్ అంటే మీకు వచ్చిన ర్యాంక్ బట్టి ఏ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. ర్యాంక్ వర్సెస్ కాలేజ్ అని ఈ లింక్ కూడా హోమ్ పేజ్ పైనే ఉంది, లేదా మాక్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీ ర్యాంక్ ఇక్కడ ఇచ్చేసేస్తే, తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసేస్తే మీకు కింద క్లియర్గా ఎంసెట్ కాలేజెస్ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా మీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఈ డీటెయిల్స్లో మీకు కాలేజ్ నేమ్, తర్వాత లాస్ట్ ర్యాంక్ ఎంత వచ్చింది ఆ కాలేజ్లో, యాజ్ వెల్ యాజ్ దాని కాలేజ్ ఫీ ఎంత వచ్చింది, తర్వాత ఇది ఏ ప్లేస్లో ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని కూడా పూర్తిగా వస్తాయి. లేదు మీకు డిస్ట్రిక్ట్ వైడ్ కావాలి అనుకుంటే ఇక్కడ అన్నీ కూడా మనకు పాత డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి, కొత్త డిస్ట్రిక్ట్స్ లేవు. సో ఒక్కసారి పాత డిస్ట్రిక్ట్స్తో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరిలో కావాలి అనుకుంటే ఓన్లీ వెస్ట్ గోదావరిలో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్లో వస్తుంది, ఆ జిల్లాలో ఏ కాలేజ్లో వస్తుంది అని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ క్లియర్గా రావడం జరిగింది. లేదు మీకు ఏదైనా పర్టికులర్గా ఒక కోర్స్ కావాలి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగే కావాలి నాకు అనుకుంటే మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని చెప్పేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని, తర్వాత డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకొని దాన్ని సబ్మిట్ అని కొడితే ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సంబంధించిన కాలేజెస్లో అంటే వెస్ట్ గోదావరికి సంబంధించి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం దేంట్లో వస్తుంది అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఒక్కసారి మీకు ర్యాంక్ వచ్చేసిన తర్వాత, ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఖచ్చితంగా మీరు అందరూ మంచి మార్క్స్తో, మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా ఇంజనీరింగ్ సీట్ రావాలని కోరుకుంటూ రిజల్ట్స్ని మాత్రం manabadi.co.in ఫాస్ట్గా అయితే మీరు చూసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.